హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట్ అంబాటి. వెల్కమ్ టు ద ఛానల్. ఇది నా 2021 బాడీ కండిషన్ అండ్ ఇది నా ప్రజెంట్ కండిషన్. నేను నా వర్కౌట్ స్టార్ట్ చేసింది వచ్చేసి 9th క్లాస్లో. 9th క్లాస్ మీన్స్ 5 years బ్యాక్. 9th అండ్ 10th ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ చేసుకునేటోని, అది కూడా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో, సాధారణంగా ఇంటి మేడపైన ఇటుక బెడ్లతో అలా 1.5 year ఇంట్లోనే చేస్తూ ఒక చిన్న డీసెంట్ ఫిజిక్ అచీవ్ చేశా. ఇంకా ఆ తర్వాత ఇన్ మై 11th క్లాస్ జిమ్లో జాయిన్ అయ్యా. మై ఫస్ట్ డే ఇన్ ద జిమ్, October 11th, 2021. ఇంకా చేతికి ఎక్విప్మెంట్ దొరికింది. ఇంకా ఇంట్లో ఒక్క డబ్బులతో చేసుకునేటోని, ఇంకా అంత ఎక్విప్మెంట్ మధ్య చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇంకా అదే ఎగ్జైట్మెంట్తో స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ తెగ చేసేటోడిని. ఇంకా అదే ఇంట్రెస్ట్ నేను పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఆడేలా చేసింది. మై ఫస్ట్ కాంపిటీషన్ అండ్ ఆ కాంపిటీషన్ ఆడింది వచ్చేసి 2022 March 27. అండ్ అందులో ఆ కాంపిటీషన్లో పిఆర్స్ వచ్చేసి బెంచ్ 60, స్క్వాట్ 80 అండ్ డెడ్ లిఫ్ట్ 100. ప్రజెంట్ నా పిఆర్, నా హైయెస్ట్ వెయిట్ వచ్చేసి నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ప్రజెంట్ పవర్ లిఫ్టింగ్ చేయడం లేదు కాబట్టి. ఒకప్పుడు ఈ 1 rep మ్యాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటోడిని, బట్ రైట్ నౌ ప్యూర్ బాడీ బిల్డింగ్ స్టైల్. అండ్ ఎప్పుడైనా ఈ స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ చేయాలనుకుంటే ఇలా లైట్ వెయిట్తో చేసుకుంటా. ఇంకా అలా 1 year జిమ్లో చేస్తున్నాను, బాడీ ఓ మాదిరిగా గ్రో అవుతుంది. వై నాట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనిపించింది. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అనిపించింది. మై ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ 2022 November 27th ఆడాను. ఇంకా ఆ షో ఆడిన తర్వాత మళ్ళీ 2023 April 30th అండ్ రీసెంట్లీ March 23rd 2025 ఆడాను. అండ్ ఈ మూడిలో కూడా నాకు ప్లేస్ రాలేదు, బట్ ఇన్ ఫ్యూచర్ కాంపిటీషన్స్ డెఫినెట్లీ ప్లేస్ సంపాదిస్తా. పోస్ట్ వర్కౌట్ మీల్, ఓట్ మీల్. నేను నా బిగినింగ్ స్టేజ్లో హోమ్ వర్కౌట్ చేసుకునేటప్పుడు డైట్ అసలు మెయింటైన్ చేసేవాడిని కాదు. డైట్ అంటే ఏంటో తెలియదు అసలు. దాని తర్వాత ఎప్పుడైతే జిమ్లో జాయిన్ అయ్యానో ఒక వే ప్రోటీన్ తీసుకున్నా, వర్కౌట్ చేయడం, 1 scoop ఆఫ్ వే తీసుకోవడం, ఇంకా ఆ తర్వాత డైట్ గురించి, వర్కౌట్ గురించి మెల్లిమెల్లిగా తెలుసుకోవడం, ఇంకా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చా. చూడండి, ఇది నేను కిచెన్ రూమ్కి వచ్చానంటే తెలిసిపోద్ది దీనికి. ఇది చూస్తుంది ఏటు వండుతున్నానా అని. మావాడు అరే అరే ఇదే మిస్టర్ ఆంధ్ర, ఇది మిస్టర్ విశాఖ, ఇది ఇంకో మిస్టర్ ఆంధ్ర. అండ్ మీకు తెలిసిందే వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో, వర్కౌట్ కన్నా డైట్ ఇంకా ఇంపార్టెంట్. నా ఈ 4 years ఫిట్నెస్ జర్నీలో వర్కౌట్ ఎప్పుడు ఆపలేదు, కానీ డైట్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ జరిగేది. ఒక నార్మల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి డైట్ అంత ఖర్చు అవ్వకపోవచ్చు, కానీ బట్ ఒక బాడీ బిల్డింగ్ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా ఖర్చు అవుద్ది. అండ్ ఇంట్లో పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉండేది, నా జిమ్కి కానీ, నా డైట్కి కానీ. అలానే నా కెరియర్ని ఫిట్నెస్లో చూస్ చేసుకున్నాను.
దానికి మంచి సపోర్ట్ చేశారు. బట్ ఒక టైం వచ్చేటప్పటికి ఇంకా ఇంట్లో డిపెండ్ అవ్వలేం కదా. సో అందుకే నేను ఇంకా డెలివరీ జాబ్ స్టార్ట్ చేశాను. నేను కాలేజ్ డేస్లో మార్నింగ్ లెగడం, డెలివరీ జాబ్కి వెళ్ళడం, ఈవినింగ్ రావడం, జిమ్కి వెళ్ళడం. ఇంకా డెలివరీ జాబ్ నుంచి వచ్చిన డబ్బులన్నీ ఇంక జిమ్కి అయిపోయేవి. బాడీ బిల్డింగ్ అంటే డిసిప్లిన్, మైండ్ సెట్, వాటితో పాటుగా మనీ కూడా ఖర్చు పెట్టాలి. ఫైనలీ మీతో ఒక మాట చెప్పాలి. ఇందాక 11th క్లాస్లో జిమ్ జాయిన్ అయ్యానని చెప్పాను కదా. 11th క్లాస్ మీన్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్. అదే ఎందుకు తీసుకున్నానంటే 10th తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా అని తీసుకున్నాను. అండ్ కాలేజ్ సరిగ్గా వెళ్ళేటోని కాదు, బట్ జిమ్కి డైలీ వెళ్ళేటోని. ఇంకా ఈ జిమ్ కాంపిటీషన్ అనుకుంటూ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేటోని. అండ్ డిప్లొమా 3 years కంప్లీట్ అయింది, బట్ సబ్జెక్టులు ఉండిపోయాయి, ఇంకా డిస్కంటిన్యూ చేస్తా. ఇంకా ఈ జిమ్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. ఇంకా ఇదే ప్యాషన్ని ప్రొఫెషన్గా ఎందుకు టర్న్ చేసుకోకూడదు అని కోర్స్ చేశా, పర్సనల్ ట్రైనర్ ఇన్ ఫిట్నెస్. ఇంకా కోర్స్ చేసి ఇంకా ఇంటి దగ్గరే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో ఇదే జిమ్లో ట్రైనర్గా చేస్తున్నా. అండ్ నా మెయిన్ గోల్ వచ్చేసి పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. చాలామందికి పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ స్పోర్ట్ ఉంది అనే విషయం కూడా తెలియదు. అండ్ మెయిన్లీ ఫిట్నెస్ని ప్రమోట్ చేయాలి. ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and subscribe for more fitness content. This is Venkatambati. See you in the next video.